హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి ఇండియన్ బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా అడగలేదు. స్టార్టింగ్లోనే మీకు 65,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 48,000 ఉంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 60,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కేవలం 4 రాష్ట్రాలకు మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఉండడం జరిగిందన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ జాబ్స్కి కనుక మీకు అప్లై చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. సో తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం ఈ 3 వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అయితే మనకి శాలరీతో పాటుగా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేది నేను మీకు ఫస్ట్ తెలియజేస్తాను. చూడండి, సో బేసిక్ పే అనేది మనకి 48,480 రూపాయలుగా ఇవ్వడం జరిగిందండి. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్, సిసిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 65,000 నుంచి 70,000 మధ్యలో శాలరీ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా మెడికల్ ఎయిడు, లీవ్ ఫేర్ కన్సెషను, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ నుంచి అవన్నీ కూడా మీకు యాజ్ పర్ ఇండియన్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఓవరాల్గా 300 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఇందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి 50 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 7, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 3, ఓబీసీ వాళ్ళకి 13, ఎకనామిక్ లివ్ యొక్క సెక్షన్కి 5, జనరల్కి సంబంధించి 22 ఉన్నాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్లో హెచ్ఐకి 1 వేకెన్సీ, ఓసీకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఎవరికైనా రిజర్వేషన్స్ ఇక్కడ లేవు అనుకుంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ జనరల్ పోస్ట్కి అయితే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ వేరే రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి తమిళనాడు, కన్నడ, మరాఠీ, గుజరాతీ అని ఇవ్వడం జరిగింది కదా. ఈ రాష్ట్రాల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 13/8/2024 అంటే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/9/2024 తేదీలోపు మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాటిని చూద్దాం. అబోవ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ మే వేరీ అంటున్నారు. అంటే ఈ వేకెన్సీస్ అనేవి ప్రొవిజనల్ అన్నమాట. ఇవి వేరీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు బ్యాంకు రిక్వైర్మెంట్ని బట్టి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అప్లై ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 1 స్టేట్ ఓన్లీ. ఒక స్టేట్కి మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఓకే, ఒక్క స్టేట్కి మాత్రమే మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. కాకపోతే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద స్టేట్ అగైనెస్ట్ వేకెన్సీ దే ఆర్ సెలెక్టెడ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో అక్కడ మాత్రమే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మీకు ప్రజెంట్ మీరు ఏ స్టేట్లో అయితే జాయిన్ అవుతారో స్టార్టింగ్లో 12 సంవత్సరాల పాటు మీరు అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. లేదా మీకు ఈ ఎస్ఎంజిఎస్ గ్రేడ్ 4 అనే ప్రమోషన్ వచ్చేంత వరకు కూడా, సో మీకు ప్రమోషన్ ముందు వస్తే అప్పుడు, లేదా 12 ఇయర్స్ కంప్లీట్ అయితే అప్పుడు, ఎప్పుడు ఏది ముందు వస్తే దానికి మీకు ట్రాన్స్ఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు అదే స్టేట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనం ముందే చెప్పుకున్నట్టుగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకే, ఇక ఎలిజిబిలిటీ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఈ ఏజ్ అనేది 1/7/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మినిమం 20 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ నేను మీకు కలిపి మొత్తం డీటెయిల్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇక ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంఅనేది ఇప్పుడు మనం చూద్దాం.
సో ఇది అండి సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి. మనకి ఫస్ట్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మొదటగా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలోనే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో మొదటగా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూసినట్లయితే టోటల్ 200 మార్కులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 155 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మనకి రీసెంట్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐబీపీఎస్ కానివ్వండి, ఈ క్లర్క్ నోటిఫికేషన్ పీఓకి సంబంధించి వాటిని తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి బెనిఫిట్ ఉండేదని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే తెలియజేయండి. సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. 3 అవర్స్ పాటు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 45 క్వశ్చన్స్ 60 మార్కులు, 60 నిమిషాల టైం అనేది ఉంటుంది. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్కులు, 35 నిమిషాల టైం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 35 క్వశ్చన్లు 40 మార్కులకి 40 నిమిషాల టైం అనేది ఉండడం జరుగుతుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 35 క్వశ్చన్లు 60 మార్కులు 45 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ ఈ పాయింట్లో క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే ఎగ్జామినేషన్లో ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 3 మనకి ఇంటర్వ్యూకి పంపించడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది అన్రిజర్వ్డ్ అయితే ఒక పోస్ట్కి 3, రిజర్వ్డ్ అయితే ఒక పోస్ట్కి 5 మందిని పంపిస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ అనేది 100 మార్కులకు ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో మీరు మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ అండ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 40% మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి 100కి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35% మార్క్స్ అనేవి 100కి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక వెయిటేజ్ అనేది ఎగ్జామినేషన్కి 80% ఇస్తారండి, అండ్ ఇంటర్వ్యూకి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్కి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 2 సంవత్సరాల పాటు మీకు ట్రైనింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సంస్థలో మేము 2 సంవత్సరాల పాటు తప్పనిసరిగా వర్క్ చేస్తాము అని మీరు సర్వీస్ బాండ్ అనేది రాయించాలి. లేదనుకోండి మధ్యలోనే వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ 2 లక్షల రూపాయల సర్వీస్ బాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు కట్టి వెళ్ళవలసి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు అనేది పే చేయాలి, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 స్టేజ్లు కంప్లీట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 175 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పెట్టాలి. సో నిరుద్యోగులు ఇంత అమౌంట్ తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తారు అనేది కూడా చిన్న ఆలోచన కూడా చేయకుండా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్కి ఇంత ఫీజు పెట్టడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. సో మినిమం 200, 300 పెట్టి దాన్ని కూడా రిఫండ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఇంత ఫీజు పెట్టారో మరి దాంట్లో రిఫండ్ ఉంటుందా అంటే అది లేదు. రైల్వే ఎగ్జామ్స్లో అయితే మనకి అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే మనకి రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ డబ్బులు పంపిస్తారు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు నాన్ రిఫండబుల్ ఫీజు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ అయితే 175 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళు 1000 రూపాయల ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడ ఉంటాయనేది మనం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. తెలంగాణలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయండి. ఒకవేళ మీరు వేరే రాష్ట్రంలో ఉండి ఎగ్జామినేషన్ అక్కడ రాయాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కర్ణాటకలో, బెంగళూరులో ఉన్నారనుకోండి, అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే మీరు కర్ణాటక ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని అక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching this video. Have a nice day, friends.